హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా ముందు వీడియోస్ చూడకపోయింటే ఒకసారి వెళ్ళి చూడండి. నేను అజర్బైజాన్ ట్రిప్ ట్రావెల్ వ్లాగ్స్ చేస్తున్నాను. అండ్ ముందు వీడియోలో మేము ఇక్కడ నుంచి బాకు నుంచి వేరే ఊరు వెళ్తున్నట్టు చెప్పాను. బట్ మధ్యలో వింటేజ్ కార్స్ మ్యూజియం అవన్నీ చూపించాను అనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాం వేరే ఊరు, గోబుస్తాన్ అనే ఊరు వెళ్తున్నాం. ఇంకా 2-3 ప్లేసెస్ వెళ్తాం అనుకుంటా అక్కడ నుంచి. సో ఇప్పుడు అక్కడికి వెళ్తూ నేను ఇంకా వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అబ్షెరాన్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట. ఇది సమ్ హిస్టారిక్ ప్లేస్. లోపలికి వెళ్ళి చూపిస్తాం. అంటే ఇప్పుడు మనం ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి ఇట్లాంటి ప్లేసెస్ అన్ని టికెట్స్ కూడా ఇంక్లూడెడే వస్తాయి ఆ ప్యాకేజ్లో. ఓకే, డ్రైవర్ టికెట్ తాడానికి వెళ్ళారు. ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఇండియా టూరిస్ట్ ఓకే ఓకే ఎక్కువ ఇండియా టూరిస్ట్ వస్తారు అని చెప్తున్నాడు. ఇదిగో ఇక్కడ అందరు ఉన్నారు. అతేష్గా టెంపుల్. మామూలుగా అయితే 15 అంట దీని టికెట్. మనకి ఇంక్లూడెడ్ వచ్చింది. థ్యాంక్ యూ. గాడ్, నేను చూసుకోకుండా అక్కడ మెట్రో స్లిప్ అయితే సారీ అలా దిగాలని తెలియక మామూలుగా దిగేసామని జోకులేస్తున్నారు మా వాళ్ళు. ఓకే, ఇక్కడ ఏదో ఉంది హిస్టరీ. ఓ మై గాడ్, ఇల్లే ఏం ఇక్కడ ఏవో ఉన్నాయి. ఏంటి ఇవన్నీ? ఓ యా, ఇదే నేను చూద్దాం అనుకున్నా. ఇక్కడ చూడండి, వినాయకుడు. ఫస్ట్ ఇక్కడ ఏంటో తెలుసుకుందాం. ఇది ఒక టెంపుల్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఇన్ అజర్బైజాన్. Every year, ancient fire rituals are commemorated here during the celebration of the National Day అంట. ఏదో మనకు తెలియని ఒక దేశంలో ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ లైట్ ఆఫ్ అండ్ ఆన్ చేయొచ్చు. ఇక్కడ లైట్ ఎందుకు ఆఫ్ చేసి ఆన్ అవ్వట్లేదంట. ఓ గాడ్, అలా ఎలా చేసావు నువ్వు? లైట్ ఆపేసావా? వచ్చి నేను పట్టుకుంటారులే. నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. ఒక నిమిషం పట్టుకొని ఉండట్లా కనీసం లైట్ అలానే ఉండు. ఓకే, సో ఇక్కడ వినాయకుడు ఉన్నాడు అనమాట. చాలా బాగా అనిపించింది. ఈ అజర్బైజాన్ అనే ఒక దేశంలో వినాయకుడిని చూసి. హిందూయిజం అని రాశారు చూడండి, 1500 BCE హిందూయిజం. సో చాలా వేరే వాటి గురించి కూడా మెన్షన్ చేశారు. అలానే మనకు వినాయకుడిని కూడా పెట్టారు ఇక్కడ. రాపు వదులు, పని చేస్తుంది. ఏదో పాడు చేసావు అయినా నువ్వు దాన్ని. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో. ఇంతే, ఏముంది ఇక్కడ? ఒక్కొక్క డోర్ లోపలికి వెళ్ళి చూడాలి. ఇందులో ఏం లేదా? మరి ఏముంది? ఇక్కడ ఏవో రాక్ స్ట్రక్చర్స్ లాగా ఉన్నాయి. అక్కడ ఏంటో ఉన్నాయి చూడు, గ్లాస్ పెట్టి కొంచెం జాగ్రత్తగా నడవాలి. ఇక్కడ ఇదేంటో చిన్న బావి. చిన్న బావి లోపల వాటర్ కూడా లేదు. దీని మీద ఉంచవచ్చా? నో రాసారా? ఓ నో షూస్ అన్నారు. ఇవి తీసేసి డ్రైవింగ్ చేస్తే కళ్ళు కనపడి దొప్పించుకుంటాయి. అక్కడే ఉంది. ఎందుకు పెట్టారు అర్థం కావట్లేదు. దీన్ని గ్లాస్ తో ప్రిజర్వ్ చేసి మరి, అంటే దానిలో పడిపోతారు అని ఏమన్నా పెట్టారా? అబ్బో, ఈడు మనకంటే ఉన్నాడు. స్టెప్పింగ్ ఆన్ ద గ్లాస్ ఇస్ నాట్ అలౌడ్. ఓకే ఓకే, ఎందుకు పెట్టారో అర్థం కాలేదే. వీళ్ళని అడగాలన్నా వీళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఎన్ని తంటాలు వచ్చాయి మనకి. ఫైర్ కాదు, ఫైర్ పెట్టారు ఊరికే అంతే. హాయిగా ఉంది. ఓకే, ఇది న్యాచురల్ ఫైరే అంట. ఇప్పుడు వీళ్ళు సెపరేట్ గా పెట్టింది కాదు. ఎలా వస్తుంది న్యాచురల్ ఫైర్? కింద నుంచి వస్తుందా? అవన్నీ గ్రాఫిక్స్ రా. కింద నుంచి వస్తుందా? ఎలా వస్తుంది? ఓకే, రాళ్ళ నుంచే న్యాచురల్ ఫైరా. అక్కడ కూడా ఇంకోటి పెట్టారు అట్లానే. సో ఇంతే, ఇక్కడ పెద్దగా ఏం లేదు. ఈ రూమ్స్ అన్నీ కావాలంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఏదో చిన్న చిన్నవి పెట్టారు రూమ్స్లో. ఇదేంటి? ట్రెండ్ ఒకసారి ఇక్కడ ఏదో పెట్టారు మధ్యలో, గ్లాస్ మధ్యలో. అసలు ఎందుకు ఈ గ్లాసులు పెడుతున్నారు? గ్లాస్ మధ్యలో ఇలా ఉంది,
ఇక్కడ ఏదో గుహలా పెట్టారు. ఇక్కడ ఎవరు మనిషిలాగా ఉంటాను. అమ్మో మనిషి కాదు బొమ్మ. షిట్. అక్కడ ఒకళ్ళు పడుకున్నట్టు ఇక్కడ కూర్చున్నట్టు ఉంది. నిజంగా ఒకళ్ళే వచ్చి చూస్తే భయం వేస్తుంది. నిజం మనిషిలాగే. ఇవన్నీ మా ఊర్లో ఇట్లానే ఉండేవి, ఇల్లులు డోర్లు అవి గుర్తొస్తున్నాయి. ఇది తీయడానికి లేదు, లాకేస్ ఉంది. ఆయన పాపం పూజ చేసుకుంటున్నారు కదా బొమ్మ లోపల, అందుకని లాక్ చేశారు. ఓకే నైస్. అంతే, పెద్దగా ఏం లేదు. ఇది అవాయిడ్ చేసినా ఏం కాదు, ఊరికే టైం ఉంటే రావచ్చు. అక్కడ ఏంటో చప్పట్లు కొడుతున్నారు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అక్కడ కూడా ఫైర్ ఉంది, న్యాచురల్ ఫైర్. ఇదండి నేను వీడియోలో చూసాను. ఇది ఒక సెపరేట్ గుడి పెట్టారు వినాయకుడికి. వావ్. ఓకే చూడండి, ఇక్కడ వినాయకుడి గుడి, అజర్బైజాన్ లో వినాయకుడి గుడి. నైస్ టు సీ దిస్. కానీ ఇక్కడ ఎందుకో ఇలాంటివి పెట్టారు, అర్థం కాకుండా ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో మనుషుల్లాగే ఉన్నారు, ఈయన కూడా పాపం. సో ఇది చిన్న టెంపుల్ అన్నమాట. ఇక్కడ సీసీటీవీ కెమెరా ఉంది. వినాయకుడు కాపలాగా పాపం ఈయనని పెట్టారేంటో. ఏం చేస్తున్నారు ఈయన అర్థం కాల. ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్కటి. ఇదేంటి? ఓకే ఓకే, బయట ఉన్న స్ట్రక్చర్ ని చిన్న మోడల్ లా కట్టారు ఇక్కడ. నైస్. చిన్న చిన్న బొమ్మలు పెట్టారు మనుషుల్ని. ఓ ఇందాక మనం వెళ్ళిన ఈ వినాయకుడి గుడి పైన సాంస్క్రిట్ లో రాసింది. వావ్. ఇక్కడ హిందీ కూడా రాశారు చూడండి. మన ఇండియా ప్రత్యేకత ఇక్కడ కూడా పెట్టారు. ఇది కూడా ఏదో హిందీ వర్డ్స్ లాగా ఉన్నాయి చూడండి, కానీ చెక్ చేశారు బట్ కొంచెం ఆ హిందీ అక్షరాల్లో ఉన్నాయి. ఏంటో ఎందుకు ఇక్కడ రాశారు. కొన్ని లోపలికి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఏంటిది తాడుంది, ఎందుకుంది? ఓ నాయన భయం వేస్తుంది కొన్ని యాక్చువల్లీ. ఓ మై గాడ్, ఇక్కడ ఏంటో సౌండ్స్ వస్తున్నాయి. ఎందుకు కట్టారయ్యా ఈ గుహలు? ఏదో ఉంది, ఏదో గేమ్ లాగా ఉంది. ఓ ఇది రెస్ట్ రూమా? ఓకే ఓకే అంతేగా. అబ్షరాన్ లో ఆతిష్గా టెంపుల్ అయిపోయింది. పెద్దగా ఏం లేదు. హిస్టారికల్ ప్లేసెస్ ఎవరికన్నా నచ్చితే రావచ్చు, కానీ అంతగా ఏం లేదు ఇక్కడ. ఆ చిన్న వినాయకుడిది చూసి బాగుందన్నమాట. జస్ట్ టైం ఉంటే ఎక్స్ప్లోర్ చేయడానికి రావచ్చు ఇక్కడికి కూడా. వర్కౌట్ అవుతాయి సుభాష్. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ యానర్దాగ్ అని, అది ఫైర్ మౌంటైన్, అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ ఇవన్నీ కోల్డ్ కాఫీస్ ఉన్నాయి. హాట్ ఉందా? హాయ్ హాయ్. కాఫీ హాట్ కాఫీ. ఓకే ఓకే. ఫ్లాట్ వైట్ లాటే. ఓకే. Strong cappuccino. Okay. Latte is a light cappuccino. Cappuccino is I want with milk. No problem. With English subtitles. 3 with milk. But one of them strong with milk, another of them light with milk, and simple of them with milk. నెక్స్ట్ యానర్దాగ్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట. ఇందాక వెళ్ళిన అబ్షరాన్ నుంచి ఒక 25 మినిట్స్ అలా పట్టింది. 20 to 25 మినిట్స్. ఇక్కడ ఏముందో చూడాలి ఇంకా. ఐ థింక్ ఇది ఫైర్ మౌంటైన్ అనుకుంటా. లోపలికి వెళ్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఆ అబ్షరాన్కి యానర్దాగ్కి కలిపే టికెట్ అంట. ఇందాక తీసుకుంది. 3 దగ్గర ఉన్నాయి. నేనే నాకు తెలియక అక్కడ అయిపోయింది కానీ పడేసాను. పొట్టోడికి దోలు తీరిపోయింది. రెండింటికి కలిపే అనమాట అది 15 మన్నత్ టికెట్. ఇప్పుడు పోయింది కాబట్టి దీనికి ఒకటే సెపరేట్గా తీసుకోవచ్చు. మళ్ళీ 10 మన్నత్ అంట. సో ఒక టికెట్ మళ్ళీ తీసుకుంటున్నాం. ఇంతే ఇక్కడ ఫైర్. ఈ కాస్తే అనమాట ఫైర్ మౌంటైన్ అంట దీని పేరు. కాకపోతే ఇది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఏ ఎన్వైరన్మెంట్ దానిలో అయినా. పైన మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు అనుకుంటా. అక్కడ ఏముందో చూడాలి. బట్ బేసిక్లీ ఫైర్ మౌంటైన్ అంటే ఇది యానర్దాగ్. ఏముంది
ఫస్ట్ ఆ కొండెక్కి వద్దాం అనుకున్నాం, తర్వాత కిందకి వెళ్దామని. ఇక్కడ పెయింటింగ్ సంథింగ్ ఏవో ఉన్నాయి, చిన్న సోవెనియర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఐ థింక్ ఇక్కడే అనుకుంటా, నేను వీడియోస్లో చెప్పారులే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆ కొండ దాటి వెళ్తే పాములు అవి ఉంటాయి అనుకుంటా. నాకు అసలు అటు వెళ్ళాలనుకోవట్లేదు, అందుకే ఊరికి అక్కడ దాకా వెళ్ళేసి వస్తాం. బాగుంది ఇక్కడ వ్యూ అంతా, చాలా చల్లగా ఉంది. సిటీ కంటే ఈ ప్లేస్ చాలా చల్లగా ఉంది. 3-4 degrees అలా ఉన్నట్టు. వేసుకురావాల్సింది కిందే ఉన్నాయి. ఇక్కడ కూడా పెద్దగా ఏం లేదు కానీ ఆ ఫైర్ మౌంటైన్ ఆ కొండ పైన వ్యూ ఉంది, అవి చూడ్డానికి రావచ్చు. ఏదన్నా ఒక ½ an hour కంటే స్పెండ్ చేయడానికి ఏం లేదు. చిన్న కేఫే అండ్ సోవెనియర్స్ కొనుక్కునేది ఉందన్నమాట. ఇంకా గ్లౌస్ వేసుకుని ఫుల్లీ కవర్డ్ రావడం బెటర్. ఆచితూచి అడుగులు వేస్తే బెటర్. ఇక్కడ అబ్బో ఇక్కడికి వస్తే వెచ్చగా బాగుంది. సో ఇప్పుడు ఇవి ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయంట, న్యాచురల్ ఫైర్. బర్నింగ్ మౌంటైన్ అంటారంట ఈ ప్లేస్ని. చూడండి, కొంతమంది కాయిన్స్ డబ్బులు కూడా వేసారు, ఏమన్నా నమ్ముతారేమో వీళ్ళు ఇలా. అంటే మనం కృష్ణా నదిలో వేసినట్టు ఇక్కడ వీళ్ళు ఇంట్లో వేస్తారేమో, ఏమో వీళ్ళ ట్రెడిషన్ ఏమో. లేదు, ఇక్కడ కరెన్సీ అనుకుంటుంది. ఓకే ఓకే. ఓ ఈ లైన్ క్రాస్ చేయకూడదంట, సేఫ్ కాదు మేబీ. అంటే ఇంత చలిలో ఇక్కడ బాగుంది, నుంచోవడం అయితే బాగుంది. వాట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ రెయిన్స్? వెన్ ఇట్ రెయిన్స్ what happens here? Rain. It'll keep burning. Yes, oh, okay. Oh, nice. సరే, ఊరికే సరదాగా ఊరికే అలా మనం కూడా వేద్దామని. ఇదిగో మన్నత్తిది 10 cents ఇదేదో, అది అంటే 50 రూపాయలు అనమాట. వేస్తున్నాను. అదనమాట ఈ యానర్దాగ్, బేసిక్లీ బర్నింగ్ మౌంటైన్ అండ్ పైన ఒక వ్యూలా ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళొచ్చాం. వెదర్ చాలా చల్లగా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ ఇవాళ గోగుస్తాన్, అంటే మడ్ వాల్కెనోస్ అనమాట. అవి చాలా బాగున్నాయి వీడియోస్లో చూస్తే. మధ్యలో మేబీ లంచ్ ఏమో చూడాలి. ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. రెడ్ కార్పెట్ వేసాడే. యా గుడ్, థ్యాంక్ యూ. ఇది ఎందుకో మనకి మంచి ప్రైవేట్ రూమ్ ఇచ్చాడు. హిందీ పాటలు వస్తున్నాయి, ఇండియన్ ఫుడ్ ఉంటుంది అనుకుంటా. ఒక రోజులోనే రైస్కి క్రేవ్ చేస్తున్నాం. ఏం పెడతాడో, ఇండియన్ పెడతాం, యూట్యూబ్ పెడతాం. యా యూ కెన్ పుట్ ఇండియన్ సాంగ్స్. ఇదేదో పెట్టి ఓకే, థ్యాంక్ యూ. ఏం పెడతాడో చూద్దాం.
ఇండియన్ అంట. తెలుగు, యునో తెలుగు, ఇండియన్ తెలుగు సాంగ్స్. ఈ ఈ ఈ ఎందుకు వేస్తున్నాను ఇంతకీనా? వాట్ ఈస్ దిస్? ఓకే, కర్రీ అనుకున్నాను నేను. కహారీ, అందులో ఫోటోలో కర్రీ ఉంది. థ్యాంక్ యూ. గోబుస్తాన్ అనే ప్లేస్ ఇది. ఈ గోబుస్తాన్ లో ఏదో మ్యూజియం ఉందంట, అక్కడికి వెళ్తున్నాం ఫస్ట్. తర్వాత ఇక్కడ నుంచి మడ్ వాల్కెనోకి వెళ్తాం. ఈ మ్యూజియం ఏంటో చూద్దామని వెళ్తున్నాం లోపలికి. పెద్దగా ఎవరు లేరు ఇక్కడ, అంతా ఖాళీగా ఉంది. కొండలు ఉన్నాయి. ఖాదిమ్ గోబుస్తాన్ అని రాస్తుంది. ఇవేవో వేసారు చూడు, చిన్న టెంట్స్ లాగా. వచ్చేటప్పుడు చూద్దాం. లోపలికి వెళ్ళొచ్చు. మూసేస్తారంట. ఇదేంటి టైం అయిపోయింది అంటున్నాడు. ఏంటి ఇప్పుడు ఇలా ఉంది 100 years ago. ఆ ప్లేస్ ఎలా ఉంది అన్న? 100 years ago. ఓ వావ్, 1 lakh years ago. ఏంటి ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, కొన్ని వేళ్ళు వాటర్ ఉంటుంది, కొన్ని వేళ్ళు కొన్ని వేళ్ళు అలా అలా ఉంటుంది. ఎవల్యూషన్ ఆఫ్ హౌసెస్. ఇదేంటి? వెపన్సా? హ్యూమన్ ఎవల్యూషన్. ఓ, హ్యూమన్ ఎవల్యూషన్ కాదు ఇది. హౌస్ అంటే నాకు అర్థం. అప్పుడు ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఓకే, అప్పుడు ఇలా ఉండేది. ఇప్పుడు గన్స్తో, ఓకే. ఇప్పుడు ఫైర్, ఇప్పుడు ఓవెన్. అప్పుడు గుర్రంతో వెళ్ళేవారు, ఇప్పుడు కార్లు వెళ్తున్నారు. అప్పుడు ఇవి తాగేవాళ్ళు, ఇప్పుడు కాఫీ తాగుతున్నారు. మిరాజ్ ఔషధాలు, ఇప్పుడు మెడిసిన్. ఇంకేమైనా ఉందేమో. జస్ట్ 5 to 10 minutes అనమాట. లోపల పెద్దగా అంటే అన్ని కొంచెం చిన్న చిన్న థింగ్సే ఇక్కడ. కాకపోతే కానీ ఇట్లా హిస్టరీ అది ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. అంటే వాళ్ళ ల్యాండ్ గురించి, ఎవల్యూషన్, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇలాంటివన్నీ పెట్టారనమాట. చిన్న మ్యూజియం అనమాట ఇది గోబుస్తాన్ లో. చుట్టూ కొండలు అంతా చాలా బాగుంది ఇక్కడ. రోడ్డంతా ఖాళీగా, వ్యూ బాగుంది ఇక్కడ. కొండలు, ఏం లేదు ఇక్కడ, అన్ని చెక్క ముక్కలు పడేశారు. హలో సౌండ్. ఓకే, కబాల్ దాష్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. ఓకే, ఈ మౌంటైన్లో ఏదో చూసే ఉన్నాయండి. ఏదో మ్యూజికల్ రాక్ అంట.
చూడడానికి బాగుంది, ఇదేదో తెల్లగా. సరే కదండి, ఏం చూడాలో ఈ కొండల మధ్య. కోగుస్తాన్, గోగుస్తాన్ అని ఇంగ్లీష్లో ఉంది, కోగుస్తాన్ అని వీళ్ళ భాషలో రాస్తుంది. ఇదిగో ఇక్కడే చదువుతున్నారు రైట్లో. రైట్ పదండి. ఇదేదో సీ ఉందా? ఏంటి అక్కడ పాములు ఉన్నాయా? కాదు, ఎక్కడున్నాయి పాములు? మీరు చూసారా? బోర్డు పెట్టాడా? ఇంక ముందుకు వద్దు అంతే కదా, వెళ్ళిపోదాం. పర్లేదులే, చాలు. సో బేసిక్లీ ఇవన్నీ స్టోన్ కార్వింగ్స్ అంట. సో ఇందా నుంచి అర్థం కాలేదు. సో ఇది చూడండి, బోర్డు ఉంది. అంటే ఇది ఒక డెపిక్షన్ ఆఫ్ క్యామెల్ అంట. బాగా దగ్గరికి చూస్తే ఏదో కొంచెం ఆ స్ట్రక్చర్ తెలుస్తుంది. సో బేసిక్లీ కొండ మీద ఇట్లా రకరకాల కార్వింగ్స్ పెట్టారనమాట, స్టోన్స్ మీద చేసి. నేను పైనుంచి వ్యూ చాలా బాగుంది. ఇంకా పైకి వెళ్తే మాత్రం అక్కడ బోర్డు కూడా ఉంది, పాములు ఉంటాయంట, చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ప్లేస్ చాలా బాగుంది చూడ్డానికి, కొండల మధ్యలో అంతా. ఇంకా పైకి యాక్చువల్లీ వెళ్ళొచ్చు. అక్కడ పాములు అనగానే ఇంక రిటర్న్ నా వల్ల అయితే కాదు, కానీ ఇంతవరకు అయినా చూసాం. పైదాకా చాలా నడిచే వచ్చాము. బాగుంది ప్లేస్. ఏంటది? ఇది ఒక కావింగా? ఏంటిది? ఫిషా? 56 ఫిషా? ఇది స్కారా? ఇది కూడా ఫిష్. ఓరు నాయన, పదండి ఇంకా పాములు అని పెట్టుకోండి. రాత్రిపూట రాకూడదేమో అయితే ఇక్కడికి. అయిపోయింది అమ్మయ్య. అయిపోయింది, ఇది ఎగ్జిట్. ఐ థింక్ ఇంకా లాస్ట్ ప్లేస్ మనం ఇవాళ మడ్ వాల్కెనోస్కి వెళ్తున్నాం ఇప్పుడు. అదే లాస్ట్ అనుకుంటా. అది చాలా వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ ఇప్పుడు మడ్ వాల్కెనోస్కి వెళ్తున్నాం. మా కార్ మార్చారనమాట. మడ్ వాల్కెనోకి ఎందుకో మార్చారంటే 4 వీలర్ కావాలంట, 4 వీల్ డ్రైవ్ కావాలి. సో మనది ఇందాక మినీ వ్యాన్ కదా, సో మా వేరే కార్ ఎక్కిచ్చారు. ఇక్కడ నుంచి పావు గంట వెళ్ళాలంట. ఏదో డెజర్ట్ సఫారీ రైడ్ లాగా, బట్ పైకి ఎక్కిచ్చారు. చాలు, స్టాప్. మడ్ వాల్కెనోస్ దగ్గరికి వచ్చాం. నిజంగా మడ్ వాల్కెనోస్ చూపించారు కానీ ఈ దారి ఎవరు చూపించలేదు. ఇది అన్ని రైడ్స్లో అందరికి ఇలా ఉంటుందా మరి నాకు తెలియదు, బట్ డ్రైవర్ అయితే ఇక్కడ వేరే కార్లో ఎక్కించారు, ఒక రైడ్ తీసుకెళ్లారు. మామూలుగా లేదు, వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అసలు భలే ఉందన్నమాట, చాలా ఎంజాయ్ చేసాం. అంటే ఈ విండ్, ఆ చలిలో కార్ రూఫ్ ఎక్కించి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్తున్నాం మడ్ వాల్కెనో, నడుస్తున్నాం అనమాట. ఓకే, వచ్చిందా అక్కడ? ఓకే, చేసేసుకోండి. హే వా, ఇక్కడ వాల్కెనో వస్తుంది. సో ఇవి లైవ్ వాల్కెనోస్ అనమాట. ఇక్కడే ఉన్నాయి ఇవి మడ్ వాల్కెనోస్. మడ్లో వాల్కెనోస్ ఉంటాయి. ఓ మై గాడ్, కొంచెం కొండ. థ్యాంక్ యూ. గుడ్ ఫర్ స్కిన్. ఓ తెలుగా? కాదు అక్కడ, ఇక్కడ వస్తుంది చూడు. అవునా, దిగుతున్నారా మీరు అందులోకి? చాలా మంది వీడియోస్ చూసాను. అవునా, మీకు కూడా రైడ్ బాగా తీసుకొచ్చారా? లైక్ ఊపి ఊపి బాగుంది. ఏది ఒకటేనా పెద్దదానికి? సో కొంచెం
రాత్రి అవుతుంది ఇప్పుడే, కొంచెం చీకటి పడింది కానీ ఒక్కొక్కటి అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. చాలా ఉన్నాయి, ఇవన్నీ అవే అనమాట. ఒక్కొక్కటి అందులో వాల్కెనో, మడ్ వాల్కెనోస్, అన్ని యాక్టివ్ వాల్కెనోస్. దగ్గరికి వెళ్తే అసలు సౌండ్ వస్తుంది, బబుల్ బబుల్ లాగా. చూడండి ఇదంతా పారిందనమాట ఇప్పుడు వాల్కెనో. యా ఇక్కడ వస్తుంది లైవ్. ఇది పట్టుకుందామా? పట్టుకో. యా ఇది పట్టుకో, ఇది పట్టుకో, పట్టుకో. ఓకే భయం వేస్తుంది పట్టుకోవాలండి. ఓకేలా వాల్కెనో మధ్యలో పెట్టచ్చా? ఇక్కడ బబుల్ వస్తుంది, చల్లగా ఉంది. ఇక్కడ అన్ని బబుల్స్, ఇదిగో బబుల్స్. నేను తెచ్చా వాటర్. చాలా చల్లగా ఉంది. ఇక్కడ అంతా బబుల్ బబుల్ వస్తుంది వాల్కెనో. ఇవన్నీ వాల్కెనో పారిందే. ఓ మై గాడ్. నేను రాస్తాను. ఇక్కడ రావట్లా, ఇంకో చాట రాస్తా. ఇక్కడ రా. ఇక్కడ బాగుంది. ఇది ఇక్కడ బాగుంది. అన్నీ సరిపోవట్లేదు. చాలా చల్లగా ఉంది అసలు. ఇప్పుడు కడుక్కొని చాలా చల్లగా వేస్తుంది. ముల్తానీ మిట్టి లాగుంది. పట్టుకోరా మీరు. ఇంకా అవన్నీ ఇవే, అన్ని వాల్కెనోస్. అక్కడికి వెళ్దాం, అది కొంచెం పెద్దగా ఉంది. అమ్మో అది ఎక్కాలి కదా, జాగ్రత్తది. ట్రై చేస్తా. ఓకే ఎక్కా. ఇక్కడ అన్నీ ఉన్నాయి. హలో, ఇక్కడ నుంచి కొంచెం ఫ్రెష్గా తీసుకురానా? చాలా చల్లగా ఉంది, జాగ్రత్తదేమో. ఆచి చూచి అడుగేయాలి. ఏం కాదు. నైస్. అన్నీ చూపి. ఓకే ఇస్ దిస్ ఓకే? ఎనీథింగ్? 1 minute, ఇట్స్ దేర్ ఆన్ ద ఫింగర్. ఓకే బాయ్ మడ్ వాల్కెనోస్. మళ్ళీ రైడా వెళ్ళేటప్పుడు? ఐ వాంట్ ఓపెన్. ఓకే టుమారో యూ కమ్. We loved it. Thank you. You company on the go come. You company pay on the go come. Yes. Finally ఆ రైడ్ అయిపోయింది. అబ్బో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ రైడ్స్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంది. ఇంకా మడ్ వాల్కెనోలో కూడా ఇంకొంచెం లైట్ ఉండి ఇంకా బాగుండేది. బట్ బాగుంది యాక్చువల్లీ చూడ్డానికి ఆ ప్లేస్ అంతా. వెళ్ళే రైడ్ మాత్రం చాలా బాగుంది. ఎవరైనా వస్తే వెళ్ళండి మడ్ వాల్కెనోస్కి, ఈ రైడ్ కోసమైనా వెళ్ళాలి. సో అది చాలా చాలా టయర్డ్గా ఉంది. ఇక్కడ ఏదో సూపర్ మార్కెట్ దగ్గర ఆగామన్నమాట, ఏమన్నా కొనుక్కొని స్నాక్స్ వెళ్దామని. అది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ ప్లేసెస్కి వెళ్తున్నామో అవి నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను ఇంకొక రోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.